డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ విచారణ మూడవ రోజు కూడా కొనసాగింది. మొదటి రోజు పూరి జగన్నాథ్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. రెండవ రోజు శ్యామ్ కే నాయుడు, మూడవ రోజున ఇవాళ సినీ నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారించారు. ఉదయం 10:15 విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే సుబ్బరాజు విచారణ ముగిసింది. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎలాంటి విషయాలు రాబట్టారు సుబ్బరాజు విచారణ తర్వాత? పోలీసులకు రావాల్సినటువంటి క్లారిటీ కూడా కెల్విన్తో సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు ఏ రకంగా స్టార్ట్ అయ్యాయి, కేవలం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమందితో కెల్విన్ ఎట్లా సంబంధాలు పెట్టుకున్నాడు, ఈ విషయాలన్నింటిపైన కూడా మొన్న పూరి జగన్నాథ్ నుంచి నిన్న శ్యామ్ కే నాయుడు, నేడు ఈరోజు సుబ్బరాజు ముగ్గురు విచారణలో కూడా ఒకే విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. కెల్విన్ ఏ రకంగా పరిచయం, ఒక బీబీఏ స్టూడెంట్గా ఉండి ఒక మ్యూజిషియన్గా పనిచేస్తున్నటువంటి కెల్విన్ని ఏ రకంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, ఆయన పబ్స్లో పరిచయం అయ్యాడని చెప్పి కొంతమంది చెప్పారు. పూరి జగన్నాథ్ ద్వారా మీకు పరిచయం అయ్యాడా, లేకపోతే ఇండివిజువల్గా పరిచయం అయ్యాడా, ఈ విషయాలను ప్రధానంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వచ్చినటువంటి సుబ్బరాజు ఉదయం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నారు. దీంట్లో చాలా స్పష్టంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. తనకు ఎటువంటి సంబంధం లేదు, తనకు ఎవరితో పరిచయం లేదంటూ కెల్విన్ గురించి చెప్పినటువంటి సుబ్బరాజు ఈరోజు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తనకు కెల్విన్ పరిచయమే, చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిలో పబ్స్కు వెళ్తున్నటువంటి సమయంలో అతను పరిచయం అయ్యాడనే విషయాన్ని ఒప్పుకున్నాడు. దాంతోపాటుగా పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి రిలేషన్ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అడిగే ప్రయత్నం చేసింది. వాళ్ళంతా కూడా ఈ బ్యాచ్ పూరి బ్యాచ్గా పేరొందినటువంటి పూరి జగన్నాథ్ కావచ్చు, శ్యామ్ కే నాయుడు కావచ్చు, సుబ్బరాజు, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, వీళ్ళందరికీ ఓవరాల్గా ఏ రకంగా పరిచయం, వీళ్ళందరూ ఏ రకంగా కలిసేవాళ్ళు, ఎక్కడెక్కడ కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళు, విషయాలన్నీ కూడా సుబ్బరాజు అడిగి తెలుసుకున్నారు. సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ ముగిసినప్పటికీ కూడా ఇంకా కిందికి రావట్లేదంటే ఆయన బ్లడ్ శాంపిల్తో పాటుగా ఆయన హెయిర్ శాంపిల్, ఆయన నెయిల్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈరోజు పూరి జగన్నాథ్తో పాటుగా నిన్న శ్యామ్ కే నాయుడు, ఈరోజు సుబ్బరాజు ముగ్గురికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించి వీళ్ళు డ్రగ్ తీసుకున్నారా లేదా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. అయితే సుబ్బరాజు గురించి వస్తే మాత్రం పర్టికులర్గా సుబ్బరాజు మొదటి నుంచి కూడా తనకు సంబంధం లేదనే వాదన తెరపైకి తీస్తున్నారు. కానీ అనేక ఆధారాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సెల్ఫీల మోజులో కెల్విన్తో దిగినటువంటి ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా సిట్ దగ్గర ఉన్నాయి. ఏ పబ్ దగ్గర అయితే వీళ్ళు కలిసారో ఆ పబ్ దగ్గర 2 టవర్ లొకేషన్స్ ఉన్నాయి, దాంతోపాటుగా ఫొటోస్ ఉన్నాయి, దాంతోపాటు సీసీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయి, కార్ పార్కింగ్ దగ్గర కలిసినటువంటి కావచ్చు. ఇవన్నిటిని ముందు పెట్టుకొని సుబ్బరాజును విచారించారు. సుబ్బరాజు విచారణ ఇంకా అయిపోయినప్పటికీ కూడా పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా కొంత మిగిలి ఉంది. దాంట్లో భాగంగా సుబ్బరాజు ఇంకా పైన ఉన్నాడు. మరికొద్ది నిమిషాల్లో కిందికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అకున్ సబర్వాల్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. సుబ్బరాజు కూడా విచారణకు కోఆపరేట్ చేశాడు. పూరి జగన్నాథ్ ఇచ్చినటువంటి క్లూస్తో శ్యామ్ కే నాయుడుని విచారించారు. శ్యామ్ కే నాయుడు ఇచ్చినటువంటి కొంత సమాచారంతో అటు సుబ్బరాజును విచారించారు. ముగ్గురు పూరి బ్యాచ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. రేపు తరుణ్ ఇన్వెస్టిగేషన్, హీరో తరుణ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాబోతుంది. ఏదేమైనా డ్రగ్స్ కేసుల్లో పూరి బ్యాచ్ ఇన్వాల్వ్ అయినటువంటి విషయాలు, ఏ రకంగా వాళ్ళంతా కూడా కలిసేవారు, ఇదంతా కూడా ప్రస్తుతం ఈ ముగ్గురు దగ్గర నుంచి విచారించారు. రేపటి నుంచి మరొక గ్యాంగ్ విచారణ ప్రారంభం కాబోతుంది. తరుణ్ గ్యాంగ్లో నవదీప్ కావచ్చు, లేకపోతే తనీష్ కావచ్చు, నందు, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా విచారిస్తే మరికొంత సమాచారం కూడా బయటపడుతుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే సుబ్బరాజును ఇప్పటివరకు గ్రిల్ చేసింది. విజయ్, మొన్న పూరి జగన్నాథ్ విచారణ 11 గంటలు సాగింది. ఆ తర్వాత శ్యామ్ కే నాయుడు విచారణ 5 గంటలు సాగింది. ఇవాళ సుబ్బరాజు విచారణ దాదాపు 6 గంటలు సాగింది. అంటే ఈ టైం, అంటే వాళ్ళు సహకరించే విధానాన్ని బట్టి ఆ టైం ఉంటుందా, లేకపోతే వాళ్లకు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ విచారణ వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాన్ని బట్టి టైం ఆధారపడి ఉంటుందా, ఎలా? సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగిన తర్వాత ముందుగా సినిమా తారలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ప్రారంభమైందో మొదటి నుంచి కూడా పూరి జగన్నాథ్ పేరు వినిపించింది. పూరి జగన్నాథ్ అంటే ఒక్కడు కాదు, ఆయన గ్యాంగ్కి పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తర్వాత బయటకు వస్తుంది. కానీ అతను సప్లై చేశాడు అనేది కొంత వినిపిస్తుంది. కాబట్టి ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరెవరికి ఇచ్చి అతను ఫ్రెండ్షిప్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు, ఇవన్నిటినీ కూడా వెరిఫై చేశారు. ఒక పూరి జగన్నాథ్ని 11 గంటల పాటు విచారించారంటే అది కేవలం ఆయనతోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అతనికి సంబంధం ఉన్నటువంటి ప్రచారం భారీగా జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా అతని దగ్గర నుంచి కొంత సమాచారం స్వీకరించారు. అందుకోసమే 11 గంటల సమయం పట్టింది. ఉదయం 10 గంటలకు వస్తే రాత్రి 9:45 పైన బయటికి వెళ్ళాడు.
ఆ తర్వాత నిన్న వచ్చినటువంటి శ్యామ్ కే నాయుడు తనకు ఎటువంటి సంబంధం లేదు, పూరి జగన్నాథ్ ద్వారానే వీళ్ళంతా పరిచయం, నాకు కెల్విన్ పరిచయమే కానీ ఎక్కడ కూడా బయట వ్యవహారంలో పరిచయం లేదు, కేవలం తన సినిమాలో ఉన్నటువంటి కెమెరామెన్గా ఉన్నాను నేను, అనేక షూట్ చేసుకోవాలి కాబట్టి పబ్ ఓనర్స్, పబ్కి వచ్చిన వాళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్లు పరిచయం అనేది ఆయన చెప్పాడు అనమాట. అందుకే దాదాపు ఈవినింగ్ 5కే అతని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక సుబ్బరాజుకి వస్తే పూరి జగన్నాథ్కి అత్యంత సన్నిహితుడు, పూరి గ్యాంగ్లో, ఇప్పుడున్నటువంటి పూరి గ్యాంగ్లో అత్యంత క్లోజ్ అసోసియేటెడ్ అయిన వ్యక్తి సుబ్బరాజు. అతను పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా నిత్యం కలిసే ఉంటారు, అనేక సినిమాలు కలిసి చేస్తున్నారు. కాబట్టి ఇతని సాక్ష్యాలు ఏంటి, ఇతని దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి, ఇతను ఏం చెప్పదలుచుకున్నాడు, నిజంగా పూరి జగన్నాథ్ డ్రగ్స్ స్వీకరించాడా లేకపోతే ఇంకా ఎవరికైనా ఇచ్చాడా, ఆయన బయటికి వెళ్తున్నాడు, ఆయనతో పాటు ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా బయటికి వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళంతా కలిసి ఎక్కడ కలుసుకునే వాళ్ళు, ఎక్కడ తిరిగే వాళ్ళు, నిజంగానే ఒకవేళ కలుసుకుంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళ లేదా, ఇవన్నిటి కూడా సుబ్బరాజు నుంచి వెరిఫై చేశారు. అందుకోసం దాదాపు 6:30 గంటల పాటు అతనికి సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు కూడా ఇంకా సుబ్బరాజు పైనే ఉన్నాడంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మరికొంత ఫార్మాలిటీస్ ఉన్నాయనేది విషయం అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎవరి పాత్ర పట్టి వాళ్ళకి ఎవరిపైతే అభియోగాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని కొంత ఎక్కువసేపు విచారించారు, ఎవరిపైతే అభియోగాలు తక్కువగా ఉన్నాయో వాళ్ళని కొంత తక్కువ సమయం పాటు విచారించారు. సుబ్బరాజు పైన కూడా అభియోగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతన్ని కూడా కొంత సమయం ఎక్కువ తీసుకొని విచారించినట్టుగానైతే తెలుస్తోంది. రైట్ విజయ్, అది ఇవాళ 3వ రోజు సుబ్బరాజు విచారణ కొనసాగింది. సుబ్బరాజు నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సుబ్బరాజు విచారణ ముగిసింది అని, ఇక రేపటి విచారణకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అలాగే పబ్ అండ్ బార్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కూడా రేపు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నట్టు అకున్ సబర్వాల్ ప్రకటించారు. మరి ఇక రేపటి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయని కూడా వేచి చూడాల్సి ఉంది.